ఈ వీడియోలో మనం ఆమ్లవర్షం, యాసిడ్ రైన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆమ్లవర్షం అనే పదం వినగానే మనం ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో జరిగేటువంటి ఒక వింత సంఘటనలా అనుకుంటాం కదా. ఏదో ఆకాశం నుంచి వింతైన వర్షపు చుక్కలు పడుతున్నట్టు, అవి తాకగానే నగరంలో ప్రతీదీ కరిగిపోతున్నట్లు మనం ఊహించుకుంటాం. నిజం చెప్పాలంటే ఆ ఊహ వాస్తవానికి చాలా దగ్గరగానే ఉంటుంది. అయితే ఈ ఆమ్లవర్షం గురించి లోతుగా పరిశీలన చేసినప్పటి నుంచి అసలు ఆమ్లవర్షానికి కారణాలేంటో, ఇది మన పర్యావరణం, మన శరీరం, మనం కట్టుకున్న భవనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఇటువంటి విషయాలపైన మనకిప్పుడు స్పష్టత ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? మనం నిత్యం చూసే సాధారణ వర్షం కూడా కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం పీహెచ్ స్కేల్‌ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది 0 నుండి 14 వరకు ఉంటుంది. ఇందులో 0 అనేది ఆమ్లత్వాన్ని అంటే అసిడిక్ నేచర్‌ని సూచిస్తుంది. 14 క్షారత్వాన్ని బేసిక్ నేచర్‌ని సూచిస్తుంది. ఇంకా సరిగ్గా మధ్యలో ఉండే 7 తటస్థం అంటే న్యూట్రల్ అన్నమాట. అయితే సాధారణంగా కురిసేటువంటి వర్షం యొక్క పీహెచ్ విలువ సుమారు 5 నుండి 5.5 మధ్యలో ఉంటుంది. అందుకే దానికి కొద్దిగా ఆమ్ల లక్షణం ఉంటుంది. కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ ఆమ్ల వర్షం, యాసిడ్ రైన్ మాత్రం ఇంకా ఎక్కువ ఘాటుగా ఉంటుంది. దీని పీహెచ్ విలువ దాదాపు 4. అంటే ఇందులో హైడ్రోజన్ అయాన్ల గాఢత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేంటి, 5కి 4కి మధ్య పెద్ద తేడా ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ పీహెచ్ స్కేల్ అనేది ఒక లాగరిథమిక్ స్కేల్. అంటే పీహెచ్ విలువ 4 నుండి 5కి మారడం అంటే అక్కడ ఆమ్లత్వంలో 10 రెట్ల తేడా ఉందని అర్థం. కాబట్టి సాధారణ వర్షానికి, ఆమ్ల వర్షానికి మధ్య చాలా పెద్ద తేడానే ఉంది. అసలు ఈ ఆమ్ల వర్షం, యాసిడ్ రైన్ ఎలా ఏర్పడుతుంది? దీనికి ముఖ్య కారణం కాలుష్యం. మనం ఇంధనం కోసం బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలను అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని ఉపయోగిస్తాం కదా. వీటిని మండిస్తున్నప్పుడు, ముఖ్యంగా బొగ్గును మండిస్తున్నప్పుడు, బొగ్గులో ఉండే సల్ఫర్ వల్ల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అదేవిధంగా కార్లు, ఆయిల్ రిఫైనరీలలో ఇంధనం మండుతున్నప్పుడు అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలోని నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వంటి నైట్రోజన్ ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. సరే, ఇప్పుడు మనం ఆమ్ల వర్షాలు ఏర్పడే విధానం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బొగ్గులోని సల్ఫర్ వల్ల ఏర్పడినటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వంటి సల్ఫర్ ఆక్సైడ్లను మనం షార్ట్కట్లో SOX అని పిలుస్తాం. అలాగే గాలిలోని ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ ఏర్పరిచినటువంటి ఈ నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ NO మరియు NO2 వంటి నైట్రోజన్ ఆక్సైడ్లను షార్ట్కట్లో NOx అని పిలుస్తాం. ఈ సల్ఫర్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ SOX మరియు NOxలను ఆమ్ల వర్షానికి పూర్వగాములు అంటే ప్రీకాజర్స్ అని అంటారు. ఇప్పుడే అసలైన డ్యామేజ్ జరుగుతుంది. ఈ సల్ఫర్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అణువులు గాలిలోకి విడుదలై సూర్యుని నుండి వచ్చే యూవి కిరణాలు మరియు గాలిలోని నీటి అణువులతో చర్య జరిపి ఆమ్ల ఆవిరులను ఏర్పరుస్తాయి. ఇవే సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 మరియు నైట్రిక్ ఆమ్లం HNO3. ఇవి చాలా ప్రమాదకరమైన ఆమ్లాలు. ఎంత ప్రమాదకరం అంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మన చర్మాన్ని కాల్చగలదు. అలాగే నైట్రిక్ యాసిడ్ అయితే పేలుడు పదార్థాల్లోనూ మరియు రాకెట్ ఇంధనాల్లోనూ వాడుకునేంత పవర్ఫుల్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 1970వ దశాబ్దంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలు ఒక చిన్న ఐడియా వేశాయి. అదేంటంటే పెద్ద పెద్ద చిమ్నీలను కట్టడం. ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తోంది కదా, ఈ విధంగా. ఇలా నిర్మించడం వల్ల కాలుష్యం ఒకే చోట కాకుండా దూరంగా వెళ్ళిపోవాలని వారి ఉద్దేశం. కానీ దీనివల్ల కాలుష్యం తగ్గలేదు సరికదా, గాలి ద్వారా అది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాలకు వ్యాపించి అక్కడ ఆమ్లవర్షంగా కురవసాగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తించుకోవాలి. ఆమ్లవర్షం అంటే కేవలం నీళ్ళలాగే ఉండాలని లేదు.
అది మంచు, పొగమంచు లేదా ధూళి కణాలు, డస్ట్ పార్టికల్స్ ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఈ విధంగా వివిధ రూపాలలో నేలకు చేరే ఆమ్లవర్షం చాలా దారుణాలకు కారణమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఆమ్లవర్షం యొక్క ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఆమ్లవర్షం, యాసిడ్ రైన్ యొక్క ప్రభావాలు. ఆమ్లవర్షాల ప్రభావం వల్ల సున్నపురాయి అంటే లైమ్ స్టోన్, మార్బల్ వంటి రాళ్లతో కట్టిన అందమైన భవనాలు, విగ్రహాలు కరిగిపోయి పాడైపోయాయి. దీనికి ఉదాహరణగా మ్యూనిచ్ టౌన్ హాల్లోని ఒక విగ్రహాన్ని చెప్పుకోవచ్చు. అది ఎంతలా దెబ్బతిందంటే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మీకు ఇంకొక ఉదాహరణ ఏదైనా గుర్తొస్తోందా? మన దేశంలో ఉన్న తాజ్‌మహల్. తాజ్‌మహల్‌లోని తెల్లని పాలరాయి, మార్బల్ స్టోన్ కూడా ఆమ్ల వర్షాల కారణంగా పసుపు రంగులోకి మారుతోంది. ఈ విధంగా ఆమ్లవర్షం భవనాలు, కట్టడాలను పాడు చేస్తోంది. అందుకే వీటి నుండి కాపాడుకోవడానికి శాస్త్రవేత్తలు అమెరికా క్యాపిటల్ భవనం వంటి భవనాలపై చాలా పరిశోధనలు చేశారు. సరే, ఇప్పుడు మనం ఆమ్లవర్షం యొక్క ప్రభావాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే, ఆమ్లవర్షం నేల మీద పడినప్పుడు అది మట్టిలో ఉండే అల్యూమినియం వంటి భారలోహాలను వేరు చేస్తుంది. ఈ విషపూరితమైన నీరు కొట్టుకుపోయి నదులు మరియు సరస్సుల్లోకి చేరి తాగునీటిని కలుషితం చేస్తుంది. అలాగే అక్కడ ఉండే చేపల వంటి జలచరాలను కూడా చంపేస్తుంది. ఆమ్లవర్షం అడవులను మరియు చెట్లను కూడా దెబ్బతీస్తుంది. ఇది నేల నుండి పోషకాలను తొలగించి చెట్లను బలహీనపరుస్తుంది. చెట్ల ఆకులపై ఉండే మైనపు పొరను కూడా ఇది దెబ్బతీస్తుంది. దీనివల్ల చెట్లు మరింత పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మనుషుల విషయానికొస్తే, ఈ ఆమ్ల ఆవిర్లు మన శ్వాస వ్యవస్థకు చాలా హానికరం. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికైతే ఇవి చాలా ప్రమాదకరం. అయితే మీకో చిన్న సందేహం వచ్చి ఉండొచ్చు. ఆమ్లవర్షం, యాసిడ్ రైన్ అంటున్నారు కదా! మరి ఇది మన చర్మాన్ని కాల్చేస్తుందా అని. కానీ ఈ ఆమ్లవర్షం వల్ల వెంటనే మన చర్మం కాలిపోదు. ఎందుకంటే దీని pH విలువ 4 ఉంటుంది. కానీ చర్మంపై అంతటి ప్రభావం చూపించాలంటే pH విలువ 1కి దగ్గరగా ఉండాలి. ఈ ఆమ్ల వర్షాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. అందులో ఒకటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఎన్సిఏపి. ఇది 2019లో ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే, దేశంలోని 131 నగరాల్లో వాయు కాలుష్యాన్ని 2024 నుండి 26 నాటికి 20% నుండి 40% వరకు తగ్గించడం. ఇది నేరుగా సల్ఫర్ మరియు నైట్రోజన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఆమ్లవర్షాన్ని నివారిస్తుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఎరువులు మరియు ఇతర వనరుల వల్ల నైట్రేట్ల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మనం సౌరశక్తి, పవనశక్తి మరియు జల విద్యుత్ వంటి స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాల వైపు మారడం ద్వారా ఈ సమస్యను మరింత తగ్గించవచ్చు.